దేవుడా ఎందుకని ఇటు బిహేవ్ చేస్తున్నావా? స్పెట్స్ది దూడా ముందర దూడకి అద్దాలు తీయండిరా. ఇది చూడు మళ్ళీ పిలిచి మరీ కాళ్ళు మీద కాలు వేసుకుంటుంది. దీన్ని మా ఊర్లో పొగరు అంటారు. పాట పాడడానికంటే బస్సులో పోవచ్చు కదా. ఎవరు పోటీకెత్తా ఇల్లు మళ్ళీ ఇప్పుడు వెళ్ళి ఆయన హిందీలో ఏదో ఒకటి అడుగుతాడు. అది అర్థం కాక సిగ్గుపడి వెనక్కి వచ్చేస్తుంది. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అందరు వీడియో ఈ వీడియో పొద్దున్న అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడు మేమైతే సౌత్ ఇండియాకి అయితే ట్రిప్ కి వెళ్ళబోతున్నాం అనమాట. అది కూడా ఫర్ ద ఫస్ట్ టైం హనీ పాప అయితే ఫ్లైట్ ఎక్కబోతుంది. అబ్బా సిగ్గు. మా అమ్మ కూడా ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కబోతుంది. అలాగే మా సిస్టర్ వర్యులు అది కూడా అక్కడ ఆమె కూడా ఫస్ట్ ఫ్లైటే. కానీ పెదమ్మకి అయితే ఇది ఫస్ట్ ఫ్లైట్ కాదు, థర్డ్ ఫ్లైట్. థర్డా సెకండ్ టైం పెదమ్మ? సెకండ్ అనుకుంటా. సో ఇది మనకు వచ్చేసి లెక్క ప్రకారం 25వ ఫ్లైట్ ఇప్పుడు ఎక్కబోయేది నేను. అలా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చెప్తాను. హనీ మనం ఎక్కడికి వెళ్తున్నాం? షిర్డీకి అయితే వెళ్ళబోతున్నాము. షిర్డీ సాయిబాబాని చూడడానికి. సిడ్నీ లాగా ఉంది. సిడ్నీ కాదు షిరిడి. ఇప్పుడు ఇక్కడ నుంచి 2 hours అయితే డ్రైవ్ చేయాలి. అప్పుడు ఎయిర్పోర్ట్ అయితే వస్తుంది. మాకైతే ఇంకొక 3 hours లో ఫ్లైట్ ఉంది. 2 hours ఇక్కడ నుంచి డ్రైవ్ చేసుకుంటా ఫాస్ట్ గా వెళ్ళిపోతే ఎయిర్పోర్ట్ అయితే వస్తుంది. అండ్ అక్కడ నుంచి ఫ్లైట్ ఎక్కైతే హైదరాబాద్ వెళ్తాము. బస్సులు ఆగేది ఏమంటారు? ట్రైన్ ఆగేది రైల్వే స్టేషన్. అదే ఎయిర్పోర్ట్ అంటే ఫ్లైట్ లాగుంటాయి అక్కడ. ఫ్లైట్ అంటే ఏరోప్లేన్ అని అర్థం. ఓకేనా? అది ఎయిర్పోర్ట్ కి అయితే వెళ్తాము. హాయ్ ఫ్రెండ్స్, మనం అయితే ఒక 1 hour బ్యాక్ స్టార్ట్ అయ్యామన్నమాట. 7:30కే స్టార్ట్ అయ్యాము. ఇప్పుడైతే టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఇక్కడ ఒక సునామీ అయితే ఇప్పుడు నిద్ర లేసి ఇదిగోండి చూడండి ఏం చేస్తుంది. హాయ్ సునామీ. చిట్టుతల్లి హనీ పాప హాయ్ చెప్పు హనీ పాప. ఇదిగోండి మా పెదమ్మ ఆయనకి మెడ పట్టేసేటట్టుంది. గంట నుంచి ఏం చేస్తుంది తెలుసా? యూతులకు వచ్చి చూస్తుంది. ఒరే చిన్నంగా పోరా, రోడ్డు బాగాలేదు చిన్నంగా పోరా, రోడ్డు బాగుంది చిన్నంగా పోరా. రోడ్డు బాగున్నా బాగాలేకపోయినా చిన్న నేనేమో చిన్నగా పోతాను. ఇట్లా ఇదిగో చూడండి నిద్రపోయినట్టు పోతా ఉన్నా. సీట్ బెల్ట్ పెట్టుకోమని ఒక అరగంట వేసుకునింది. స్లోగా బొమ్మని గంట నుంచి వేసుకుంటా ఉంది. ఇది మళ్ళీ లేచింది సునామీ. మమ్మీ ఆకలేస్తుంది, టిఫిన్ ఏమన్నా తెచ్చావా? ఏమన్నా టిఫిన్ తెచ్చావా మమ్మీ? మా మమ్మీతో వస్తే ఇదే అనమాట అడ్వాంటేజ్. వెనకేం దోట నవ్వుతుంది. దోశలు ఇడ్లీలా ఏం కావాలి అంటే ఇప్పుడు టిఫిన్ షాప్ పెట్టేసింది మా అమ్మ. ఏమైంది వచ్చి రాగా ఉన్నావా? దేవుడా ఏమైంది మమ్మీ? నీ అయితే తిని పడేయడానికి ఇంకేం తెస్తారేమి? ఇదిగో చూడండి ఫ్రెండ్స్. దేవుడా చూసారా ఎంత పెద్ద డబ్బాలు ఎత్తుకొచ్చిందో మా అమ్మ. ఏం క్యారేజ్ కట్టినట్టు ప్లాస్టిక్ డబ్బాల్లో కట్టావన్నీ. ఎవరికి ఏంది మాయ్? అబ్బో ఎవరికి తినేసాడు పడేసాడు. అని చిన్న డబ్బా కూడా కట్టకపోయినవా? ఏంటంటే మళ్ళీ తినేసి క్యారీ ఎవరు చేస్తారు అన్నట్టుగా తిని పడేసేటట్టుగా అయితే తీసుకొచ్చింది అనమాట. ఎక్కడైనా డస్ట్బిన్ వేసేస్తాం మళ్ళీ కవర్ లో పెట్టి. అది మ్యాటర్. చెప్పొచ్చు కదా. హనీ పాప ఇంకా నిద్ర మొత్తంలో కొట్టిమిట్లు ఆడుతుంది అనమాట. ఏం అర్థం కావట్లే హనీ పాపకి. ఇప్పుడైతే టిఫిన్ తినేసి ఎయిర్పోర్ట్ కి వెళ్ళి టేక్ ఆఫ్ అవుదాం. లెట్స్ గో. తింటేనే తీసుకెళ్తాం, లేదంటే ఇక్కడ దింపేసి మనం వెళ్ళిపోతాం. లేదు హనీ పాప లేకుండా ఎక్కడికి వెళ్ళేది. హనీ పాప రావాల్సిందే. హనీ పాప ఆధార్ కార్డు తెచ్చారు కదా. తింటావు కదా. ఫ్రెండ్స్ మేమైతే కడుపు నిండా తినేసాము. ఇప్పుడే మళ్ళీ అయితే స్టార్ట్ చేసాం అనమాట. ఇక్కడ ఎవరో ఒక పది ఫోజులు కొడుతున్నారు. కానీ ఫ్లాష్ బ్యాక్. ఏమైంది హనీ? ఏం లేదు మావయ్య. నీకెందుకు రా మావయ్య? ఎక్కడికి వెళ్తున్నావు హనీ? నీకు తెలీదా? ఎయిర్పోర్ట్ మావయ్య. బాగా ఓవరాక్షన్ చేస్తున్నావు హనీ. లేదులే మావయ్య, నీకంటే ఎక్కువ ఏం చేయట్లా. ఏదేని ఇట్లా చేస్తున్నావు ఈ రోజా? నువ్వు నా పైన ఉన్నావా, నేను నీ పైన ఉన్నానా?
నువ్వు నా పైన ఉన్నావు. ఏయ్, దొంగ. ఎందుకని ఇటు బిహేవ్ చేస్తున్నావా? నేను ఇంతేరా మావయ్య. స్పెట్స్ ది ఊరికే మావయ్య. ఐ లవ్ యూ హనీ. ఐ లవ్ యూ మావయ్య. లవ్ అంటలా ఊరికే. ఎన్నిసార్లు చెప్తావు రోజుకి ఐ లవ్ యూ అనా? దూడా ముందర దూడకి అద్దాలు తీయండిరా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మనం అయితే తిరుపతి విమానాశ్రయానికి అయితే విచ్చేసాము. ఇదిగోండి. ఏంటని నవతాన వేటి ఏట్రా రే నా అచ్చు బుచ్చు లచ్చు ముంజికాయ, నా ముంజికాయ, నా ముంజికాయ 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 చూడు ఎంత క్యూట్ గా ఉంటుందో. ఆహా, మా చిన్ని అయితే అలిగింది ఫ్రెండ్స్. మా చిన్ని డ్రెస్ కి ఆ బ్యాగ్ కి సరదా కన్నా చిన్ని ఊరికి ఊరికి మా సిస్టర్ కొంచెం ఇన్సెక్యూరిటీ ఫీల్స్ మనం ఎక్కిరిచ్చేసరికి ఇంకోసారి ఇంకా బ్యాగ్ వేయదు. ట్రిప్ అంతా ఇంకొక రౌండ్ వేసుకున్నాం ఇప్పుడు. చిన్ని అయినా మొత్తం కింద పడేస్తా. అయినా మనం ఇప్పుడు బస్సులో కాదు కదా వెళ్ళేది. కండక్టర్ వేసుకున్నట్ట బ్యాగ్ ఏంది. సాయిరం చూడలేక సచ్చాను. తీసేసింది చిట్టల్లి. మమ్మీకి ఆ బ్యాగ్ బాగుంది. మా సిస్టర్ అయితే సైడ్ కి ఒక స్లింగ్ బ్యాగ్ లా తేలించుకుంది అనమాట. దాన్ని అయితే కండక్టర్ బ్యాగ్ లా ఉందని చెప్పి కొంచెంసేపు అయితే టీజ్ చేసిన. ఆ తర్వాత ఎయిర్పోర్ట్ లోకి అయితే వెళ్ళిపోయాము. ఎయిర్పోర్ట్ లోకి ఎంటర్ అయినప్పటి నుంచి ప్రతి ప్రొసీజర్ స్టెప్ బై స్టెప్ దాటుకుంటే వెళ్ళాలి కదా. సెక్యూరిటీ చెక్ అని, బోర్డింగ్ పాస్ అని చెప్పి, ఇంకా చెక్ ఇన్ బ్యాగ్స్ అని ప్రతి దగ్గర మా అమ్మ, మా పెదమ్మ, ఇంకా మా సిస్టర్ వచ్చినప్పుడు నుంచి నన్ను వేసుకుంటానే ఉన్నారు. బస్సులో పోతే బాగుంటది కదా అని చెప్పి. బస్సు అయితే మన కోసం వెయిట్ చేస్తుంది. వీళ్ళు ఎవరు మన కోసం వెయిట్ చేయరు, ఇంత ముందర రావాలా, ఇదేంది అదేంది అని చెప్పి టార్చర్ అయితే చూపించారు. మొత్తం దాటేసి ఫ్లైట్ కోసం అయితే కూర్చున్నాము. బహుశా పండగలు అయిపోవడం వల్ల ఏమో ఫుల్ రష్ ఉంది. అసలు ఎయిర్పోర్ట్ లో కూర్చునే దానికి కూడా ఖాళీ లేదు. నాకు సీట్ దొరకడానికి చాలా సేపు పెట్టింది. అందరూ ఏంటంటే బ్యాగులు పెట్టేసి ఒక దగ్గర తిరుగుతా ఉన్నారు. అందుకని సీట్ ఎక్కడ దొరకలేదు. చాలా సేపు ఎత్తుకోగా కుర్చీలో కూర్చోగానే మా బోర్డింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. బోర్డింగ్ పాస్లు తీసుకుని అందరం జాలీగా ఫ్లైట్ లోకి అయితే ఫస్ట్ టైం వెళ్ళిపోయాం. ఫస్ట్ ఫ్లైట్ ఇంకా సెకండ్ ఫ్లైట్ ఎక్కే వ్యక్తులు అందరిలో అయితే మైండ్ లో ఒకటే రన్ అవుతా ఉంది. మా అమ్మ మైండ్ లో ఇప్పుడు అవసరమా ఇదంతా అని చెప్పి. మా పెదమ్మ ఏమనుకుంటుందంటే అసలు ఇదంతా సేఫేనా, మొన్నే ఒకటి ఎగిరి పేలింది కదా అని అనుకుంటుంది. మా సిస్టర్ అయితే తన సంగతి అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మా సిస్టర్ కి నేను ఏం చేసినా తప్పే, ఏముందులేని చెప్పి పట్టించుకోకుండా అలా ఫ్లైట్ లోకి వెళ్ళిపోయిన వెంటనే హనీ పాప అయితే టక్ మన విండో సీట్ కబ్జా చేసేసింది. నా పక్కన అయితే మా సిస్టర్ కూర్చుంది. ఆ పక్కన పెదమ్మ, అమ్మ ఇద్దరైతే అవతల సీట్లు అయితే కబ్జా చేస్తారు. వాళ్ళు ఎయిర్ హోస్టర్స్ నాన్న ఏమంటారు? ప్లేన్ ఉంది. మన కింద మేఘాలు ఉంటాయి, మన మేఘాల పైన ఇలా వెళ్తాం. ఇలా అప్పుడు తిరుపతి వచ్చేస్తుందా? తిరుపతి లేదు, హైదరాబాద్ వస్తుంది. హైదరాబాద్ తర్వాత షిరిడి. शुरू करने के लिए आप अपने बड़े హిందీలో మాట్లాడుతున్నారు. आपको खाली रखिए. धन्यवाद. వాళ్ళు హిందీలో మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? मेरे को आता है हिंदी, मैं अच्छा से बताता हूँ हिंदी. आपको नहीं आता हिंदी? अरे मावయ్య, ఓన్లీ ఓవర్ యాక్షన్. కూర్చో, సిట్. నేను సీట్ బెల్ట్ వేస్తారా? అండ్ నా పక్కన ఉన్నారు మా సిస్టర్ వర్యులు. హాయ్ చిన్ని. వీఆర్ కైండ్లీ టేకింగ్ ఆఫ్ ద ఫ్లైట్. వాట్ ఈస్ యువర్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్? ఏమో ఒకటి తీసేసింది. ఎయిర్ హోస్టెస్ అయిపోవచ్చు అని అవుతావా? నేను ఎయిర్ హోస్టెస్ తెలియాల్సిన సీట్ బెల్ట్ పెట్టడం తీయడం అంతే. ఓకేనా? ఎయిర్ హోస్టెస్ అవుతావా? చూడండి మా సిస్టర్. చిన్ని, నీ యొక్క అభిప్రాయం? బాగుంది. నాకంతా భయపడింది పాపం, ఎందుకో. బస్ లానే ఉంది. అవును, ఎయిర్ బస్ అంటారు దీన్ని. ఎయిర్ బస్ మనం ఇంకా కదల్లా? కప్తే ఎయిర్ బస్ ఇంకా కదలలేదు. పైకే కదులుతుంది. కొంతసేపు ఆగు, నేను చెప్తాను. చెప్పినప్పుడు నీ రియాక్షన్ చూడాలి. నేను చాలా వెయిట్ చేస్తాను. అంటుంది. ఆహా, అబ్బా చిల్ అవుతున్నారు ఇక్కడ ఎవరో. చూడండి, నైస్ గా అందరూ సీట్ విండో సీట్ కోసం కొట్టుకుంటుంటే సీట్ నాది అని చెప్పి వచ్చి అట్టు కూర్చొని ఉందో చూడండి, సీట్ బెల్ట్ పెట్టుకొని. తెలంగాణ పడుతున్నాను. నీతో తెలంగాణ ఉన్నానే. మా సిస్టర్ ఇంకా బాగుంటది తెలుసా. కెమెరాలో ఏమంత బాగలేదు కానీ మా సిస్టర్ ఇంకా రియల్ గా సూపర్ ఉంటది. నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. ఈ అబ్బాయి పుస్తకం తీసిందే.
ఏం లేదు కానీ బాగున్నారు అమ్మాయిలు క్యూట్ గా. నాకు చెప్పడం ఇష్టం లేకపోయినా నీకు ఒకటి చెప్తా ఇంకో నిజంగా నాకు ఇది చెప్పడం ఇష్టం లేదు వాళ్ళకంటే నువ్వే బాగుంది అబ్బా. నాకేదో తేడా పడుతుంది ఇందాకటి నుంచి. నేను నమ్మను నీ జోక్స్. తేడా లేదు ఏం లేదు ఫ్రెండ్స్. మళ్ళీ కొన్ని దగ్గర వీడియో తీయమంటే తీయదు నాకు సిగ్గేస్తుంది. అందుకే నైస్ గా పంపు కొడతా ఉన్నా. మళ్ళీ మీకు వీడియో మంచిగా కావాలంటే ఇంకా మాత్రం చేసేయాలి. ఏందే ఎందుకు చెప్తున్నావా చెప్పు. నేను ఏం లేదు మామూలు చెప్తున్నా, నిజాలు చెప్తున్నా. వాళ్ళకంటే నేనే బాగున్నానంట. అంటే చెప్పడం ఇష్టం లేదు కానీ చెప్తున్నానంటే అది జోక్ అనే కదా. ఇష్టం లేదు కాదు చెప్పను, వెరీ రేర్ గా చెప్తుంటాను. నిజంగా వాళ్ళు అందరూ ఒకటి బొమ్మల్లా ఉన్నారు కదా, డాల్స్ కేజీ మేకప్ వేస్తారు. ఎంత బాగుంటుంది. కంటెంట్ కోసమే కదా ఈ కథలన్నీ. ఏం చిన్ని భయం నటిస్తున్నావా, ధైర్యం నటిస్తున్నావా? వీళ్ళు అంతా భయపడుతున్నారు అంటే ధైర్యం నటిస్తున్నారు అన్నమాట. కానీ ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారు, అవి చూడండి. రాయల్ ఎటు కూర్చున్న విండో సీట్. ఏంద్ర కాలు మీద కాలు వేసుకున్నావా? అది నా కాల, ఇది కూడా నా కాల. నా కాలు మీద నా కాలు వేసుకుంటున్నా. ఫ్లైట్ అయితే కదులుతుంది చూడండి. వావ్, అది చూడు ఫ్లైట్ కదులుతుంది. ఆపేసేవా ఆపేసేవా. ఎందుకు నువ్వు ధైర్యంగా ఉన్నావు కదా. ఆఫ్ కోర్స్ ధైర్యంగా ఉంది. షీఈస్ వెరీ స్ట్రాంగ్ యు నో. భయం వేస్తుంది అని పక్క గుర్తు వేస్తుంది. టేకప్ ముందు ఆగుతుంది ఫస్ట్, ఆగి ఇక్కడ వేస్తుంది అని. ఇది చూడు మళ్ళీ పిలిచి మరీ కాళ్ళు మరి కాలు వేసుకుంటుంది. దీన్ని మా ఊర్లో పొగరు అంటారు. ఏంటా అప్పు ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఇకపోయేటప్పుడు భయపడాలి. అప్పుడు ఎంత పోతుంది హెల్కి. భయపడుతున్నావు కదా. సీట్ బెల్ట్ సీట్ బెల్ట్ పెట్టుకోండి. సీట్ బెల్ట్ పెట్టుకో. చొలిసి తీసుకెళ్ళిపోతా. సీట్ బెల్ట్ పెట్టుకో. గుడ్. తర్వాత దిద్దులే అంటే సీట్ బెల్ట్ తీసేస్తుంది కానీ హనీపటికి హనీ బిజీ అయిపోయింది. ఇప్పుడు హనీ వాళ్ళ అమ్మని చూడాలి. అమ్మది కాదు, హనీ వాళ్ళ అమ్మది కాదు, హనీ వాళ్ళ అమ్మది చూడాలి రియాక్షన్. సియాంజనేయం పెసండి, సియాంజనేయం పెసండి. కదలుతా ఉంది ఫ్లైట్. ఇంత బాధపడేదానికంటే బస్సులో పోవచ్చు కదా. ఎవరు బాధపడుతున్నారు? నీకు బాధ లేదు కదా, భయం లేదన్నావు. ఫస్ట్ చెప్పినట్టున్నావు, ఒకసారి గుర్తు తెచ్చుకో. అలా కాదు, ఈ సెక్యూరిటీ చెక్లు, బోడీ భూషంగా ఇంతసేపు సేఫ్టీ కోసం. ఓకే రెడీ హరి కూర్చొచ్చి. అమ్మా ప్లీజ్ నన్ను వదిలేసి. చూడమ్మా, చూడు చూడు చూడు. సరే భయపడు. ఎగిరేసాను చూడు. చూడు 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 ఎంత బాగుంది. బాబు లేవు. నిజంగానే భయం వేస్తుంది నాకు. నిజంగానే భయపడింది. చూడు భయపడదానికి కూడా స్వేచ్ఛ లేదు నాకు. భయపడదానికి కూడా స్వేచ్ఛ లేదు నాకు. భయపడదానికి కూడా స్వేచ్ఛ లేదు.
భయపడుతున్నావురా? నేను ఉన్నాను కదా, మామయ్య పక్కన ఉన్నాడు కదా. భయపడ అయిపోయిందా? కట్ చేయి, అసహ్యంగా ఉంటుంది. నేను చేయను కట్టు. మా అమ్మ తెచ్చిలా మమ్మీ ఇంకా భయపడు. హనీ చూసి సీట్ బెల్ట్ కూడా తీసేసి ఎంజాయ్ చేస్తుంది. అంటే ఇంకా పైకి వెళ్తా ఉంది, అందుకే ఇట్లా పెట్టుకున్నారు. వన్స్ పైకి వెళ్తే స్టేబుల్ అయిపోతుంది. స్టేబుల్ అయిపోతుంది. తిరుమల కొండది మావయ్య, ప్లీజ్ మావయ్య నన్ను పట్టుకో మావయ్య అనేసి. తిరుమల కొండ మేఘాలు చూడు ఎంత బాగుంది. ఏం తిరుగుతుందా ఫ్లైట్ అంటే కళ్ళు తిరుగుతున్నాయి. ఫ్లైట్ కదా కళ్ళు తిరుగుతున్నాయా? భయం ఏంటి కప్పి. భయం కాదు, లేదు నీకు సిగ్గు. సిగ్గే లేదు నీకు. మా అమ్మ చూడండి ఇంకా వెళ్తానే ఉంది పైకి. ఇది అన్ని చూడు ఎంత ఎంజాయ్ చేస్తుందో. ఐ విల్ టేక్ ఎ షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. మనమైతే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. అనుకున్నది ఒకటి అయ్యింది, ఇంకొకటి మ్యాటర్ ఏంటంటే అదిగోండి ఇద్దరు మా అమ్మ ఇంకా హనీ పాప ఫ్లైట్ లెక్క టేక్ ఆఫ్ అయి ల్యాండ్ అవుతా ఉంటే వాటిని చూస్తూ ఉన్నారు. బాగుంది నుంచి వ్యూ చూడడానికి. అనుకున్నది ఒకటి అయింది, ఇంకోటి అన్నాను కదా. లేఓవర్ 3 hours అనుకున్నాను, 5.5 hours లేఓవర్ అంట. అదిగోండి మా దూడ ఆల్రెడీ మేస్తా ఉంది. అట్లుంటది మనతో. ఇప్పుడు 5.5 hours ఈ ఎయిర్పోర్ట్ లో ఏడే ఉండాలి కూర్చొని. ఒత్తిలారిపోతాయి నాకు తెలిసి చాలా సేపు. నేను ఇప్పుడే ఒకటి డిసైడ్ అయ్యాను అనమాట. ఇప్పుడు దా చేశాను కదా వ్లాగ్, అదంతా part 1. part 2 ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే షిరిడీలో అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ ఇంకో ఫ్లైట్ అయితే ఎక్కబోతున్నాం కదా, దీని రియాక్షన్స్ కూడా ఎట్లుంటాయో క్రేజీ చూద్దాము. ఈ బ్లాగ్ అయితే క్లోజ్ అయిపోతుంది, part 1 బ్లాగ్. ఈ బ్లాగ్ లో ఇప్పటి వరకు ఎవరైతే లైక్ కొట్టకుండా చూస్తున్నారో ప్లీజ్ లైక్ కొట్టండి. ఓకే, 50,000 likes గుర్తుంది కదా. ఫర్ ద ఫస్ట్ టైం అడుగుతున్నాను లాంగ్ వీడియో. 50,000 likes కానీ ఫినిష్ చేస్తే వెంటనే అప్లోడ్ చేసేస్తా. ఇప్పుడు పెట్టిన వెంటనే 50,000 views వస్తాయి. ఊరికే 1 lakh 2 lakh 3 lakh views వస్తాయి. కానీ 2 lakh members లో లైక్స్ ఎందుకు కొట్టట్లేదు? 50,000 likes ఎంతసేపు అయిపోతాయి చెప్పండి? 50,000 likes కొట్టేయండి, వెంటనే part 2 అయితే అప్లోడ్ చేసేస్తాను. అలాగే ఈ వీడియోని అయితే కంటిన్యూ చేద్దాం. అది చూడండి వ్యవహారాలు పడతా ఉన్నారు అక్కడ. ఏం వాళ్ళతో మాట్లాడదామా? ఎందుకంటే వెనకంతా ఫుల్ గా జనాలు ఉన్నారు. నాకైతే సిగ్గేస్తుంది. పండగకి అందరూ ఊర్లకు వచ్చేసి మళ్ళీ ఊర్లకు తిరిగి వెళ్తున్నారు. సో ఎయిర్పోర్ట్ అంతా ఫుల్ ఉంది. ఫ్లైట్ కూడా మేము ఎక్కిన ఫ్లైట్ కూడా ఒక్క సీట్ కూడా ఖాళీ లేదు, కంప్లీట్ ఫుల్. పెద్ద ఫ్లైట్, ఇది కొత్త ఫ్లైట్ లాగా ఉంది. అది రియాక్షన్స్ మాత్రం మామూలుగా రాలేదు. నేను మళ్ళీ ఫ్లైట్ ఎక్కనంటుంది, కానీ కీర్తి 3 ఫ్లైట్లు ఎక్కాల. చూద్దాం నెక్స్ట్ రియాక్షన్ ఎట్లా వస్తుందో. ఫ్లైట్స్ ఇప్పుడే వచ్చి వెళ్తా ఉన్నాయి. అక్కడ ఇండిగో అది ప్రైవేట్ జెట్స్ అయితే అక్కడే పార్క్ చేస్తున్నాం. ఇదిగోండి అమ్మమ్మ మనవరాళ్ళు ఇద్దరు నిల్చొని చూస్తా ఉన్నారు వచ్చిపోయే ఫ్లైట్లని. మేము ఇద్దరం రన్నింగ్ కామెంటరీ ఇచ్చుకుంటా ఉన్నాం. సరే ఇప్పుడు వెళ్ళిపోయేసి ఏమన్నా తినేసి ఆ తర్వాత వెజ్ వేటాడాలి. మళ్ళీ వచ్చిన ఫ్లైట్ ఎక్కాలి. ఎక్కిన తర్వాత నెక్స్ట్ వీడియోని అయితే కంటిన్యూ చేద్దాం. ఎయిర్పోర్ట్ అయితే క్రేజీ ఉంది, చాలా పెద్దది, చాలా బాగుంది. అయినా నేను చెప్పడమే ఉంది, వాటికి ఎంతమంది చూస్తుంటారు చెప్పండి. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే నా వీడియో చూసే వాళ్ళు సగం మంది ఆల్రెడీ చూసిన వాళ్ళే ఉంటారు ఎయిర్పోర్ట్ ని. ఇప్పుడు దాకా ఎవరైతే ఫ్లైట్ ఒక్కసారి కూడా ఎక్కలేదు ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఓకేనా? నేను తెలుసుకుంటాను. ఒక 2-3 నేను కూడా తీసుకెళ్ళి ఎక్కిచ్చేస్తాను ఫ్లైట్ నాతో పాటు ఏదో ఒక వీడియోలో ఖచ్చితంగా. అసలు భయం లేదన్నావు కదా ఫ్రెండ్స్. అలాంటి పరిస్థితులు సెన్సిటివ్ పీపుల్ అయితే ఎక్కొద్దు. అది అనవసరంగా అయితే అసలు ఎక్కొద్దు. ఏమన్నా ఇలాంటి అనవసరంగా అయితే అసలు ఎక్కాల్సిన అవసరం లేదు. అర్జెన్సీ ఉంటుంది అప్పుడు ఎక్కకండి ఫ్రెండ్స్. చాలా భయం వేస్తుంది నాకు. అబ్బా అంత సీనే లేదు. ఇది అవసరం లేదా? నీకు ఎన్ని రోజులు పడుతుంది తెలుసా?
షిరిడీకి నాన్ స్టాప్ గా ట్రావెల్ చేయాలన్నా కూడా నెల్లూరు నుంచి హైదరాబాద్ కి ఒక ట్రైన్ లో 12 అవర్స్ జర్నీ చేసిన తర్వాత హైదరాబాద్ నుంచి షిరిడీకి ఇంకొక 12 అవర్స్ జర్నీ చేసిన తర్వాత అక్కడి నుంచి 2 అవర్స్ బస్సులోనో ఆటోలోనో వెళ్తే అప్పుడు వెళ్తావు షిరిడీకి. ఫ్లైట్ సూపర్ ఫాస్ట్ గా వెళ్ళగలిగేది షిరిడీకి. సో నేనేం అనవసరంగా వేస్ట్ చేయలేదు. షిరిడీకి వెళ్ళాలంటే ఫ్లైట్ లోనే వెళ్ళాలి, పరలోకం వెళ్ళాలంటే. కాఫీ ఇయ్యను ఫ్రెండ్స్, ఒక్కొక్క కాఫీ 400 అండేడా. నువ్వు నన్ను పిస్తున్నారోడు అన్నా పర్లేదు, నేను మాత్రం నీకు కాఫీ కొనివ్వలేను. అది హనీ పాప ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతే చూస్తా ఉంది. అదిగోండి అక్కడ పైన ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతా ఉంది. హనీ పాప ఇక్కడ దాన్ని చూస్తా. ఆల్రెడీ కింద ఫ్లైట్ ల్యాండ్ అయ్యి ఉంది ఇక్కడ. లెటర్స్ సరే తీసిస్తాపా. ఇంకేదో కాఫీ కావాలంటే వెళ్ళి కాఫీ తీసి ఇచ్చేసి తాగిచ్చేసి వచ్చేస్తా ఫ్రెండ్స్. బై. ఫ్లైట్ లో కలుసుకుంటాం. మేము మా ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తుంటే ముందర నార్త్ వాళ్ళు అనమాట, హిందీ వాళ్ళు. హనీ పాపతో ఏదో మాట్లాడుతూ ఉంటే హనీ పాపకి ఏం అర్థం కాక వచ్చి నెత్తి కొట్టుకుంటా ఉంది. హనీ ఇట్రా. మావయ్య వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు మావయ్య, నాకు అర్థం కావట్లేదు. అది ఏమన్నారా? క్యా నామ్ తూ అంట. క్యా నామ్ తూ అంటే మేరా నామ్ ఆరాధ్య హూ అను. ఏందో పోటుగత్తే వెళ్తా ఉంది మళ్ళీ చెప్పడానికి, కానీ సిగ్గు అనమాట, చెప్పలేక వచ్చేస్తుంది. కానీ ఆయనకి చెప్పి తీరాలి, ఎందుకంటే ఇంక హిందీ వచ్చు అని చెప్పి ఆయన అనుకోవాలని చెప్పి మళ్ళీ వెళ్ళింది పోటుగత్తే. అక్కడికి వెళ్ళి కష్టపడతా ఉంది కానీ చెప్పలేకపోతుంది. తీరా అక్కడికి పోయి హనీ మాట్లాడాలనుకున్న టైంకి ఆయన ఏందో వేరేది అడుగుతున్నాడు క్వశ్చను. హనీ అయితే నల్ల ముఖం పెట్టుకుని వస్తా ఉంది మళ్ళీ. ఇట్రా హనీ. ఏంది మావయ్య మళ్ళీ ఏదో అంటున్నాడు హిందీలో. ఆడన్నాడు ఆయన. ఇట్రా అని మళ్ళీ ఏమన్నాడా? ఏందో అన్నా నాకు అర్థం కాల. సరేలే, తెలియదు. ఆ పాపేనా? ఆ పాప కోసం వెళ్ళింది హనీ. పాపే. ఆ పాప కోసం వెళ్తే అవును ఏమన్నారా? క్యానా మేత మళ్ళీ వెళ్తుంది. అదిగో పోటుగత్తె. మీలో ఎవరు పోటుగత్తె? ఇల్లు మళ్ళీ ఇప్పుడు వెళ్ళి ఆయన హిందీలో ఏదో ఒకటి అడుగుతాడు. అది అర్థం కాక సిగ్గుపడి వెనక్కి వచ్చేస్తుంది. హనీ పాప ఏంటంటే ఆ పాపతో ఆడుకొని దానికి వెళ్తుంది. ఆ పాప ఏంటంటే వెళ్ళి ఆడుకో, ఎవరొద్దన్నారు, నేను ఆ పాపతో ఆడుకొస్తానని వెళ్తుంది కానీ తిట్టించుకుని వస్తుంది. దీది అంటే నువ్వే, దీది అంటే బేబీ కాదు. హనీగాడి కష్టం ఎవ్వడికి రాకూడదు. మళ్ళీ చిల్లి ఏంటది చూపి మర్యాదగా చూపి ఏంటది. ఇదిగోండి ఫ్రెండ్స్ పళ్ళ సెట్. ఆ పళ్ళ సెట్ పెడితే మా సిస్టర్ గారికి పళ్ళు అతుక్కుంటాయి అనమాట. ఇప్పుడు అదిగోండి తీసింది. ఏదో ఒకసారి పెట్టి ఏది చూపి కనిపించదు, అదంతా పెట్టిన వెంటనే కనిపించదు అనమాట. అది మ్యాటర్. మా ఫ్లైట్ అయితే మళ్ళీ డిలే అయింది 20 minutes. ఉన్న డిలే చాలదన్నట్టు మళ్ళీ డిలే కొట్టాడు. వెయిట్ చేస్తా ఉన్నాం. లెట్స్ గో. ఇంకా ఎన్ని వింతలు జరుగుతాయో చూద్దాం. చెప్తున్నాను కదా, పార్ట్ 2 అయితే మామూలుగా ఉండదు, అదిరిపోద్ది. తెలుసు కదా, పోతా అలా లైక్ కొట్టి వెళ్ళిపోతే ఏమవుతుంది చెప్పండి. అలా లైక్ కొట్టేయండి, వెంటనే పార్ట్ 2 కూడా అప్లోడ్ చేసేస్తా. సూపర్ ఫన్. సబ్స్క్రైబ్ మర్చిపోయి అలా పోతా సబ్స్క్రైబ్ కూడా తట్టేసి గంట ఆల్లో పెట్టేసుకో. పార్ట్ 2 అప్లోడ్ చేసిన వెంటనే నీకు నోటిఫికేషన్ రావాలంటే గంట ఆల్లో ఉండాలిగా. అంతే. ఉంటా బాయ్.